కళ్యాణ్ కేరళ కొచ్చిన్ లో కస్టమ్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. మరి ఈ ప్రోగ్రామ్ అంతా మాస్టర్ యొక్క పిల్లలు అందరూ మీ యొక్క కర్తవ్య గురించి అందరినీ స్టేజ్ మీదకి ఆహ్వానించగా కూర్చున్నాం. ఈరోజు దంగేటి త్రిమూర్తుల కుటుంబం వారు స్టేజ్ మీద ఉన్న వారిని మా ముందు మీ అందరినీ కూడా పిలుస్తున్నారు. ఆ కార్యక్రమానికి వచ్చేసి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. నేను త్రిమూర్తుల మాస్టర్ ఫంక్షన్ గురించే రేపు రావాల్సిన వాళ్ళని అడ్వాన్స్గా రాత్రి ఇక్కడికి రావడం జరిగింది. ఒరిజినల్గా నిన్న కార్యక్రమం పెట్టారు. దాని ముందు మీరు ఎప్పుడుంటే అప్పుడే కార్యక్రమం పెడతామని చెప్పారు. జూన్ 4వ తారీఖు ఒరిజినల్ కార్యక్రమం కూడా వేళ ఎలక్షన్ ఇది ఉంటుంది. అలాగే జూన్ 6వ తారీఖు మళ్ళా సాయంత్రం ఫంక్షన్ ఏదో చిన్న ఫంక్షన్ ఉందని అన్నారు. అది కూడా కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పి నాకు ఒక 4 రోజుల క్రితం మాట్లాడినప్పుడు మండే అన్నారు. మండే కాదు ట్యూస్డేకి పెట్టుకుంటే ఆడ అబ్బాయి కూడా వెళ్ళిపోవడానికి అంతా కూడా నిన్న ఫంక్షన్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవడానికైతే ఒకరోజు పోస్ట్ పోన్ చేసుకోమని చెప్పడం జరిగింది. చాలామంది రిటైర్డ్ అయినప్పుడు ఫంక్షన్కి వెళ్తుంటాం. వారు సేవల్ని వారితో పనిచేసిన వాళ్ళు కానీ అక్కడ ఉండే పై అధికారులు కానీ అలాగే రాజకీయ నాయకులు కానీ చేసిన మంచి పనుల గురించి 4 మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలాగే వారు కూడా వారితోటి పనిచేసిన వారి కొలీగ్స్ తోటి కానీ వాళ్ళ స్నేహితులు కుటుంబ సభ్యులందరినీ కూడా పిలిచి రిటైర్మెంట్ ఫంక్షన్ ని కూడా సాధారణంగా రిటైర్ అయిపోయే రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా మినిమం 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి ఫంక్షన్ అందరినీ కూడా కుటుంబ సభ్యులను అవ్వచ్చు, లేకపోతే వారితో పనిచేసిన వాళ్ళని చదువుకున్న వాళ్ళని చదువుకున్న వాళ్ళందరినీ కూడా పిలిచి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాను. అది మిగతా పక్కనున్న ఆంధ్రాలో కంటే కేవలం ఇది మొదటి స్థానంలోనే ఉంటారు. చాలా ఫంక్షన్లు చేస్తూ ఉంటారు. త్రిమూర్తుల మాస్టర్ని నేను వారి జాబ్ ముందు నుంచి జాబ్ వచ్చిన తర్వాత కూడా నేను పూర్తిగా స్టడీ చేస్తూనే ఉన్నాను. త్రిమూర్తులు చాలా కష్టాలని ఎదుర్కొన్నాడు. మధ్యలో టీచర్ పోస్ట్ వచ్చిన తర్వాత మధ్యలో కూడా చాలా ఇబ్బందులు. ఒకసారి నేను పిలిచి కూడా మాట్లాడి, ఏంటి త్రిమూర్తులు ఇంత టెన్షన్ లో కనపడుతున్నాడు, ఏంటి అతనికి ఏమైనా ఇబ్బందుల్లో ఉన్నారా, ఏంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు ఏంటి అని చెప్పేసి కూడా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఏ పని అప్పు చెప్పినా ఎప్పుడు కూడా నన్ను స్కూల్కి ఇది కావాలి, పిల్లలకి భోజనాల్లో ఏ విధంగా సరిగా ఉండలేదు, టీచర్స్ ఇందులో ఒక 2-3 కొంచెం లేట్ గా రావడము ఈ విధంగా చేస్తున్నారు, నాకు పేరా టీచర్స్ ఇంతమంది నాకు కావాలి అని చెప్పేసి ప్రతి పని కూడా అది ఒక్కసారి చెప్పడం కాదు, అది పూర్తయ్యే వరకు కూడా నాతోటి మాట్లాడుతుండేవారు. అలాగే ఆ స్కూల్కి నేను ఇప్పుడు దేవదాన అన్నారు ఒకే ఏరియాలో 11 సంవత్సరాలు ఎందుకని చెప్పేసి చాలా మంది ఉద్యోగం రావడం సంతోషం. ఉద్యోగం వచ్చిన తర్వాత మన ఇంటి పక్కనే ఆఫీస్ ఉండాలి, మన ఇంటి పక్కనే స్కూల్ ఉండాలి. కానీ మనకి అసెంబ్లీ యానంలో లేదు, 850 కిలోమీటర్ల దూరంలో ఉంది. మన సమస్యల్ని మనం మాట్లాడుకునే భాషలో లేవు, అది తమిళ్లో ఉంది. అయినా కానీ ఒక ధ్యేయం అంటూ ఉన్నప్పుడు అది రాష్ట్రం కేంద్ర పాత్రలు ఎంత దూరమైనా, భాష వచ్చినా భాష రాకపోయినా, ఒక మన మనసులో ఒక ఊరిని ఒక నియోజకవర్గాన్ని దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు అనేక కష్టాలు వస్తూ ఉంటాయి, చాలా ఇబ్బందులు వస్తుంటాయి కదా. అన్ని కూడా మనం ఫేస్ చేస్తూ ఒక పంచాయతీ ప్రెసిడెంట్ అదే ఒక ఎమ్మెల్యే అయితే 5 సంవత్సరాలు కాదు జీవితాంతరం కూడా ఆ కుర్చీ నాకు రాహించేశారు, రిజిస్ట్రేషన్ చేశారని అనుకుంటూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. కొంచెం ఈ ఊరిని శుభ్రం చేయడానికో, ఈ ఊరిని
ప్రజలకు కావలసిన విధంగా చేయడానికో చేసే టెంపరీ అధికారం మాత్రమే. దాన్ని అది పర్మనెంట్ అనుకుంటే పర్మనెంట్ కాదు. అటువంటి వాళ్ళందరూ కూడా లేచిపోయారు. ఈ మధ్య కాలంలోనే లేచిపోయారు అందరూ కూడా. ప్రజలు ఎవరికి కావాలో ఏ విధమైన మనుషులు కావాలన్నది ప్రజలు డిసైడ్ చేసుకోగలరు. కానీ అది ఇంకా తక్కువగా ఉంటుంది ప్రజల్లో. అందరినీ కూడా సమానంగా చూడకండి. ఓ నిజాయితీగా ఉన్నవాడు, ఈ ఊరు కోసం పాటు పడినవాడు, కులం మతం పార్టీని చూడకుండా అటువంటి మనుషులు మనకు కావాలి. మీరు మేస్టర్ ఓపెన్ చేశారు అతను పంచాయతీ గురించి అని చెప్పేసి. తిరుపతిలో మంచి రాజకీయవేత్త, ఎవరికి ఓట్లు వేయాలి అది యానంలో కాకుండా పక్కనున్న దాంట్లో నాకు తెలిసాను. అది 2004లో తెలుసు, 2009లో తెలుసు. దాన్ని ఏ విధంగా వారితో ఉన్న స్నేహితులు కావచ్చు, మిగతా వాళ్ళకి కూడా ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలో వారికి తెలుసు. అలాగే వారి దగ్గర చూసింది నేను చాలా మంది పేద పిల్లలకి, సార్ ఈ పిల్లలకి ఈ ఫీజు కడితే డెఫినెట్ గా వీళ్ళు ప్రయోజకులు అవుతారు, వీరికి మీరు సహాయాన్ని అందించమని చెప్పేసి నా దగ్గర కోరినప్పుడు ఏ ఒక్క స్టూడెంట్ కూడా నేను నువ్వు అనలేదు. అది సాధ్యం అన్నది కూడా నేను చూడలేదు. ఇమ్మీడియట్ గా తిరుమతులు చెప్పాడు, ఆ తిరుమతులు పలానప్పుడు చెప్పావు కదా, ఆ పిల్లలు తీసుకురా, వాళ్ళకి ఆ ఫీజు కట్టేస్తాం. అతను అలాగని అతను కులస్తుడు పిల్లలకు ఆ విధంగా కాదు. ఎవరైతే పై చదువుల్లోకి వెళ్ళాలి, నేను ప్రయోజకులు అవ్వాలనుకున్న వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళని వారు తీసుకొచ్చారు. ఇంకా చాలా మంది నాకు ఇక్కడ ఉన్న టీచర్స్ లో అది స్పోర్ట్స్ అయినా చదువుల్లో అయినా చాలా మంది తీసుకొస్తారు. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా నాకు ఒక స్టూడెంట్ ని తీసుకొచ్చారు. చెప్తుంది ఒక 2 days టైం ఇవ్వండి అని చెప్పాం. ముందు నా దగ్గరకు వచ్చారు, పలానా ఇంజనీరింగ్ కాలేజ్ అండి, డొనేషన్ అడుగుతున్నారు, డొనేషన్ లేకుండా చేస్తాం. ఇప్పుడు డొనేషన్ లేకుండా చేసాం, ఫీజు కట్టండి. మనిషి ఈ విధంగానే ఉంటారు. అటువంటిది తిరుమతిలో ఆ స్కూల్ కి కావలసిన చాలా సందర్భాల్లో నేను టైం కాన్ టైంలో కూడా ఇందులో చాలా మంది టీచర్స్ ని నేను పిలిచి మాట్లాడిన రోజులు అనేకమైనవి ఉన్నాయి అందులో. కానీ నేను చెప్పిన తర్వాత అతను పోస్టింగ్ ఏమో టౌన్ లోకి వచ్చినా గానీ అక్కడికి వెళ్ళి హెడ్ మాస్టర్ గా పనిచేయాలి. నేను ఇంకొకరికైతే నేను రాలేను, వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి నేను అభినందిస్తానని చెప్పేచ్చు. కానీ తిరుమతులు చెప్పిన తర్వాత అతను సిన్సియర్గా చేసిన సేవలకి ఎవరైతే అందులో చాలా మంది చేస్తూ ఉంటారో వాళ్ళ కార్యక్రమాలకు మాత్రం నేను మిస్ అవ్వను. పిల్లల్ని ప్రయోజకులు చేశావు. అలాగే ఫర్దర్ గా నీకున్న విజ్ఞానాన్ని, నీకున్న అనుభవాన్ని నీ పుట్టిన ఊరికి అలాగే యానంలో నీకు బతుకుదేరిచ్చిన యానానికి ఉపయోగించు. నీకు ఏ విధంగా నీకు సహాయం కావాలో రాబోయే రోజుల్లో నువ్వు తీసుకునే నీకున్న విజ్ఞానాన్ని ఏదో కుర్రోళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం అని అనుకుంటే ఒక నెలలో మనం తిరిగి వచ్చేసేలా చేస్తారు వాళ్ళు. నీ కొడుకైనా నీ కోళ్ళైనా ఇదే. వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్ మన ఇంటికి తండ్రి ఇంటికో తాత ఇంటికో వచ్చినట్టుగానే ఉండాలి తప్ప మనం అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇబ్బందులు కలగ చేయడానికి అనుకోవద్దు. మన ప్రేమతోటి ఇప్పుడు దాకా మనం దూరంగా ఉన్నాం, పిల్లల్ని చాలా దూరంగా ఉంటున్నారని చెప్పేసి దూరంగా ఉంటేనే మనకి మంచిది. ఆ విధంగానే పిల్లలకి ఒక విజ్ఞానాన్ని ఇచ్చారు. పెద్దోడికి పెళ్లి చేసావు, మళ్ళీ చిన్నోడికి చేయాలి. ఆ సర్క పెట్టి మిగతాది నీ పుట్టిన ఊరికి, నీ పెరిగిన ఊరికి, నువ్వు పనిచేసిన ఊరికి నీ సేవలు అందించు. నీ పుట్టిన ఊరికి ఏం కావాలో చెప్పు, అది నేను చేస్తాను. నువ్వు పనిచేసిన ఊరికి ఏం కావాలో చెప్పు, అది నేను చేస్తాను. రాజకీయంగా అంటావా, కలికిమూర్తి ఇలా నాకు కాంపిటీషన్ గా వస్తారేమో రాబోయే రోజుల్లో తిరుమతులు అనుకుంటారు. ఆ ఉద్దేశం కాదు తిరుమతులు. చాలా మంది పంచాయతీలు అవుతున్నారు, ప్రెసిడెంట్లు అవుతున్నారు, ఎంపీటీసీలు అవుతున్నారు, జడ్పీటీసీలు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు. కానీ వీళ్ళకి అయిన తర్వాత వేరేగా ఉంటున్నారు. ఒక మార్పు అంటూ నేను తీసుకురావాలి అన్న ఉద్దేశంతో అని ఉంటాడేమో తప్ప అసలు నేను అందాం అనుకున్నాను, అబ్బా అయింది, దీంతో పాటు నువ్వు కొంచెం రాజకీయాల్లో కూడా వస్తే బాగుంటదేమో, నా సహాయం కూడా ఉంటుందని చెప్పేసి అందామని అనుకున్నాను. ఇప్పుడు రాజకీయాల కంటే నీకున్న విజ్ఞానాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి, ఇంకా ఉపయోగపడే దాంట్లో పూర్తిగా నీకు సహాయం అందిస్తానని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను.
ఎప్పుడు కూడా. అలాగే ఉత్తమ శాసన టీచర్స్ కి అతను అవార్డుకి అప్లికేషన్ పెట్టమంటే నేను ప్రతి సంవత్సరం అడుగుతుంటాను. నేను ఎక్కడో ఉన్నా మన డెలిగేట్ ని వీరిని కానీ ముందున్న వాళ్ళు ఎవరెవరు పెడుతున్నారా అని అంటే నేను చూసి పెట్టిన వాళ్ళ అప్లికేషన్ నేను అప్పుడు వేళకి ఫోన్ చేశాను. అక్కడ నుంచి నేను ఇక్కడ పాండిచేరిలో లేను, ఇక్కడ లేను, వేరే చోట ఉన్నాను. తిరుమతులు మేస్తారు మీరు అప్లికేషన్ పెట్టాలి అని చెప్పేసి నేను ఫోన్ చేశాను. అలాగే దానికి ముందు కానీ దాని వెనకాల చాలా మందికి నా మైండ్ లో ఉండి సిటీలో ఉన్న డబ్బున్న కుటుంబాలకు, ఉన్నతమైన కుటుంబాలకు మనం పిల్లలకి చదువులు చెప్పడం ఒకటి, పేద పిల్లలకి రిమోట్ ఏరియాలో ఉన్న పిల్లలకి చెప్పడం అన్నది వేరే. ఆ విధంగా పాఠాలు చెప్పడం ఎమ్మెల్యేలు చాలా మంది ఉంటారు. ఈ భారతదేశంలో 4239 మంది అంత ఎమ్మెల్యేలు ఉంటారు, అందరూ సమానం కాదు. అలాగే లక్షలాది మంది టీచర్స్ ఉంటారు, అందరూ సమానం కాదు. టీచర్ అంటే ఈ జీవితంలో మనకి రెండు. ఒకటి టీచర్ అయితే ఎంతో కొంత వేల మందిని మనం తయారు చేయగలం. పోయే ప్రాణాన్ని నిలబెట్టగలిగే వాళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్ లో నర్స్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు. ఈ రెండాట్లకే రియల్ సేవ అక్కడ ఉంటది. ఆ నర్సుని తయారు చేయాలన్నా, డాక్టర్ని తయారు చేయాలన్నా, పొలిటీషియన్ తయారు చేయాలన్నా టీచర్ ఒక్కడే, టీచర్ మాత్రమే. టీచర్ కి ఏ ఒక్కరు కూడా సాటి కాదు. అటువంటిప్పుడు మన టీచర్ మనం మాట్లాడే విధానం గాని, మన ఇతరులతో మాట్లాడే విధానం గాని, పిల్లలకు చెప్పే విషయాల్లో గాని అది కూడా నెంబర్ 1 స్థానంలోనే ఉండాలి. మన నడవడికి గాని ఏ ఒక్కరు కూడా ఈ టీచర్ ఇటువంటి వారు అని చెప్పేసి ఏలు పెట్టి చూపించేలా ఉండకూడదు. అప్పుడే ఆ గౌరవం అనేకమైన సంవత్సరాలు అది ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. తిరుమతిలో ఉత్తమ శాసనసభ్యుడికి ఉత్తమ శాసనసభ్యుడే వస్తున్నాయి నాకు. నా మైండ్ లోకి నదిగా వెళ్ళిపోయిందమ్మా. ఇంకా కొంతమందిని ఎవరైనా చేయాలని అనుకుంటున్నాం. ఆ టీచర్ కి పూర్తిగా అడుగుడు. అందుకని రాబోయే రోజుల్లో నువ్వు చేసే కార్యక్రమాలకి నేను రిటైర్ అయిపోయింది కదా, నేను చెప్తే నేను ఎన్నేమో అని చెప్పేసి అనుకుంటాం. ఆ విధంగా ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కానీ, ఊరికి సంబంధించిన విషయాలు కానీ ఏదున్నా కానీ నా దృష్టికి తీసుకొస్తే ఇంకా ముందు కంటే కూడా ఎక్కువగా నీ గౌరవాన్ని ఇచ్చి నువ్వు చేసే కార్యక్రమాల్లో నా పాత్ర, నా సపోర్టు నీకు ఉంటుందని చెప్పేసి పూర్తిగా చెప్తూ ఉన్నాను. మీరు మీ కుటుంబ సభ్యులు మీరిద్దరూ కూడా, శ్రీమతి గారు అందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలి. ఎందుకంటే చాలా మంది చాలా విషయాలు అనుకుంటూ ఉంటాం. ఇందాక ఎవరో ఒక టీచర్ అవ్వాలనుకున్నాను అని పొలిటీషియన్ మాట్లాడాడు. పొలిటీషియన్ టీచర్ అవ్వాలని చెప్పేసి అంటే ఆ సెలవులు ఉంటాయి, ఎండాకాలం సెలవులు ఉంటాయి అన్నీ అనుకుంటారు. కానీ టీచర్ వాళ్ళకి బరువులు మోసేవాడి నెత్తి మీద బస్తా మోసేవాడి కంటే ఎక్కువ. నీ విజ్ఞానాన్ని ఒక టీచర్ ఎప్పుడు కూడా టీచర్ కాదు, వాడు ఒక విద్యార్థి. పిల్లలకు పాఠాలు చెప్పాలంటే ముందు రోజు ప్రిపేర్ అవుతూ ఏ విధంగా చెప్పాలన్నది దానికి ఇంకా జీవితాంతం కూడా ఆ విధంగానే ఉంటారు. నేను కూడా జీవితంలో నేను అనుకున్నవి చాలా వరకు సాధించాను. కానీ మొట్టమొదటి నాకు లక్ష్యం తెలియనప్పుడు ఒక పీఈటీ అవ్వాలనుకున్నప్పుడు అవ్వలేకపోయాను. కానీ చాలా మంది పీఈటీలు నేను తయారు చేయగలిగాను, అనేక మందికి ఉపయోగపడగలిగాను. కానీ దాని తర్వాత ఆ ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత జీవితంలో ఎలా ఉండాలి అన్న దాంట్లో నేను ప్రతిదీ కూడా ఒక డౌరీ లేకుండా నా లైఫ్ పార్ట్నర్ చేసుకోవాలి అని అనుకున్నాను. అది 100% సక్సెస్, విజయం సాధించగలిగాను. తర్వాత నిజాయితీగా ఉండాలి, ఏ ఒక్కరి దగ్గర నుంచి ఏ ఒక్కటి మనం ఆశించకూడదు. అలాగే ఒక ప్రజాప్రతినిధిగా అవ్వాలి. ఇవన్నీ కూడా అనుకున్న దాంట్లో ఇంప్లిమెంటేషన్ లో నేను చేయగలిగింది. కానీ స్టూడెంట్ లైఫ్ లో ఉన్నప్పుడు ఒక పీఈటీ అవ్వాలనుకున్నప్పుడు అవలేకపోయాను. కానీ కొన్ని వందల మందికి అవకాశాలు కలెక్ట్ చేయగలిగాను. అందుకని దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో ఏది పెట్టాలో అది పెడుతూ ఉంటారు. కానీ మనం పవర్ లో ఉన్నావా లేవా అన్నది కాకుండా మన పుట్టిన రుణం తీర్చుకోవాలనుకుంటే అది ఏ ఊరు యానమైనా ఇంకో ఊరైనా సరే మనకున్న పలుకుబడినో మనకున్న శక్తినో చచ్చే వరకు మనం ఉపయోగించాలి. అంతేగాని నేను అధికారంలో ఉంటేనే నేను చేస్తాను అని అంటే అది కొంతమందికి మాత్రమే. అటువంటి వాళ్ళు ఒకటానితో ఎగిరిపోతూ ఉంటారు. మంచి పేరు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉండవు. ఇవన్నీ కూడా ఈవేళ చూస్తుంటే రాజకీయాలంతా కూడా పెట్టుబడి పెట్టి వచ్చే టైంలో పోతుంది.
ఆ టైప్ రాజకీయాలకి అవకాశం ప్రజలు ఇవ్వకండి. ఈ ఊరిని ఇంకా ముందుకు ఎంతో తీసుకెళ్ళాలి. మనం తీసుకెళ్ళిన దాన్ని కంటిన్యూ చేస్తే ప్రయోజనం జరుగుతారు. ఇక్కడ నుంచి చూస్తే వేస్తారు, పెయింటింగ్ సరిగా లేదు, గ్యాలరీ సరిగా లేదు, స్టేజ్ మీద సరిగా లేదు అని చెప్పేసి నేను మాట్లాడుతూనే ఉన్నాను. మీరు పొద్దున్నకి ఇవ్వాలి, నేను ఈ గారిని ఆలోచించి మాట్లాడు. ఎందుకంటే ఒకటి మనం డెవలప్మెంట్ చేసిన తర్వాత దాన్ని పాడవకుండా చూడవలసిన బాధ్యత కూడా మందే. మన ఊరికి ఒక పేరు తీసుకొచ్చినప్పుడు ఆ పేరుని కాపాడుకోవాల్సింది కూడా మనం అందరమే. ఎవరో ఒకరు వచ్చి కాపాడతారని కూడా కాపాడలేరు. ఒక మనిషి ఏమీ చేయలేడు. మనం అందరూ కలిస్తేనే చేయగలుగుతాం. అందుకని ఆ ఉద్దేశాలు మీకు కూడా మరొకసారి గుర్తు చేస్తూ, రాబోయే రోజుల్లో త్రిమూర్తుల కుటుంబానికి వారిద్దరూ ఆరోగ్యంగా ఉండాలి. అనేకమైన కష్టాలు పడి పిల్లలందరినీ కూడా ప్రయోజనం చేశారు. అలాగే టీచర్ ఉద్యోగం చేస్తూ కూడా మధ్యలో చాలా ఇబ్బందులకి వారు గురయ్యారు. ఆ విధంగా గిరంపేట ఈవేళ నేను వారికి ఒక మాట చెప్పాను. ఇక్కడ అనుకోలేదు నేను ఫంక్షన్, అది గిరంపేట హై స్కూల్లో అనుకున్నాను. నేను అనుకుని అక్కడ పిల్లలకి మొన్న జూన్ 6వ తారీఖున మట్టి ఇవ్వాలనుకున్నాను. ఆ పెన్లో లైట్ ఉంటుంది, స్క్రూ డ్రైవర్ ఉంటుంది, సెల్ ఫోన్ నిలబెట్టుకునేలా ఉంటుంది, అలాగే సెల్ ఫోన్ మీద రాసుకునేలా ఉంటుంది. అది ఇవ్వాలనుకుంటున్నాను. అయితే గిరంపేట సాగుతున్నారులో నీ ఫంక్షన్ లో అక్కడ ఇచ్చేస్తామని చెప్పేసి నేను అనుకునే అక్కడ ప్రిపేర్ అయ్యాను. ఇవాళ వచ్చేటప్పటికి అక్కడ కదండి ఫంక్షన్, ఇక్కడ నేను అన్నాను, ఇక్కడ ఫంక్షన్ అన్నాను. అయినా ఊళ్ళే సార్ 3 గంటలకు 4 గంటలకు 3:30 కల్లా ఫంక్షన్ కాడికి మీరు గిరంపేట వచ్చేస్తే మా స్కూల్లో మా పిల్లలకి ఇచ్చేసిన తర్వాత ఇక్కడికి వద్దామని అన్నారు. నాకు ఒక 2 hours టైం తిరుమతులు. నేను అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్ లో మొన్న ఫ్రైడే పాండిచేరిలో జరిగిన మీటింగ్ కి నేను డిపార్ట్మెంట్ అందరితో కూడా రివ్యూ చేస్తూ దానికి ఏమేమి ప్రపోజల్ మళ్ళీ పెండింగ్ ఉన్నవి అక్కడ నుంచి పంపాలో ఆ నిర్ణయాలన్నీ కూడా మేము అని 10:30కి వెళ్ళాను. నేను 2 గంటలకు వచ్చాను. 1:10 వరకు అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్ లో, అక్కడి నుంచి మళ్ళా సైటు సాయి స్పోర్ట్స్ హాస్టల్ కి సైట్ గురించి, అలాగే బిఎస్సీ నర్సింగ్ గురించి సైట్ సెలక్షన్ గురించి ఎన్ని ప్రపోజల్ చేసినా తిరిగి వస్తున్నాయి. అడ్మినిస్ట్రేటర్ గారు మొత్తం అందరూ కూడా రమ్మని చెప్పేసి అక్కడికి వెళ్ళారు. మధ్యలో మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది, సారీ నేను ఈవేళ ఇప్పటికే 2 అయిపోయింది, మళ్ళా రేపు కానీ ఎల్లుండి కానీ పెడతాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను రిటైర్ అయిపోయినా కానీ, నేను రిటైర్ అయిపోయి 25 రోజులు అయింది, కానీ ఇంకా నా పిల్లలకి మీ చేతుడి పెన్నులు ఇవ్వాలి అని చెప్పేసి చెప్తున్నారు. అది టీచర్ అంటే. అటువంటి బంధం ఆ పిల్లలతోటి, ఆ స్కూల్ తోటి ఆ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి. అలాగే ఇక్కడ ఎంజీ బాయ్స్ స్కూల్లో చదువుకుని మేము అందరూ కూడా మేము క్లాస్మేట్స్ అందరం వేసుకుని ఒక 42 లక్షల రూపాయలతో ఒక కార్యక్రమం చేశాం. అదే దాన్ని నేను 7 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఈ మొన్న ఫ్రైడే ఫైనల్ జరిగితే ఈ రోజు టెండర్లు కాల్ చేసింది గిరంపేట హై స్కూల్, దెడెల్తప్ప హై స్కూల్, పరంపేట హై స్కూల్, అలాగే గర్ల్స్ హై స్కూల్, కనకాలపేట, మెట్టపూరు, ఎక్సెప్ట్ రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం. రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం కూడా శాంక్షన్ తీసుకొచ్చిస్తాం. కానీ ఈ మధ్యన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో దానికి శాంక్షన్ ఇస్తే అది డ్రాప్ చేసి మిగతా స్కూల్స్ అన్నింటినీ కూడా టెండర్ పిలవండి, ప్రతి స్కూల్ కూడా 40-45 లక్షలు ఖర్చు పెట్టి పిల్లలకి చేయడానికి ఓఎన్జీసీ నుంచి డెవలప్మెంట్ ఫండ్ నుంచి తీసుకొచ్చిన డబ్బులు ఖర్చు పెట్టండి అని చెప్పేసి ఆ డబ్బులు డిపాజిట్ చేసి 2.5 years అయింది. దాన్ని పట్టుకునే నాలుగు లేకపోతే ఫ్రైడే మీటింగ్ లో సిఎస్, సీఎం, హోమ్ మినిస్టర్, ఆల్ సెక్రటరీస్ తోటి మీటింగ్ చేసి ఆ మినిట్స్ పట్టుకొచ్చి ఈవేళ దాని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకొక 15 రోజుల్లో టెండర్స్ కాల్ చేయాలి. మున్సిపాలిటీ వర్క్లన్నీ కూడా రేపు టెండర్ కాల్ చేయాలి. పీడబ్ల్యూ వరకు 2వ తారీఖు టెండర్ కాల్ చేయాలి. అన్ని కూడా మొత్తం రివ్యూ చేసి ఈ రోజు ఇది నా బాధ్యత, నా ఊరు, నేను బాగు చేసిన ఊరు, నా ప్రాణం ఉండగా ఈ ప్రజలకు ఇంకా 10 పనులు మంచి పనులు చేయాలి అన్న తపంతో చేసే కార్యక్రమాలు. ఇది నాతోటో త్రిమూర్తులతోటే కాకుండా మీ అందరిలో కూడా అటువంటి భావం ఉండాలి. ఈవేళ మనకి జీవితంలో ఒక పేద కుటుంబం నుంచో, ఒక మధ్యవర్తి కుటుంబం నుంచో వచ్చి ఈవేళ హ్యాపీగా మనం ఉండగలుగుతున్నాం. మీరు హ్యాపీనెస్ అన్నది ఎప్పుడు కూడా కంపేర్ కింద ఉన్నవాడితో కంపేర్ చేసుకోండి. అంతేగాని మనకంటే డబ్బున్న వాడితో మీరు చేసుకుంటే మీకు మీలో మనసులో అసంతృప్తి మిగులుతారు. ఒంటిని కప్పుకోవడానికి బట్టలేనోడితో కంపేర్ చేసుకోండి, తినడానికి తిండిలేనోడితో కంపేర్ చేసుకోండి, వండడానికి ఇల్లేనోడితో కంపేర్ చేసుకోండి. అప్పుడే మీకు ఇంకా హ్యాపీనెస్ అన్నది, భగవంతుడు మన తల్లిదండ్రులు ఏమి ఇచ్చారన్నది మీకు ఆనందాన్ని ఇస్తారు. ఆ విధంగా ఏ పని పట్టుకున్నా కానీ, అది రాజకీయమైనా లేదా డెవలప్మెంట్ అయినా,
అది ఈ రాష్ట్రమైనా ఏ రాష్ట్రమైనా కానీ మాటలనేసి కుదిరే నేను దానికి మళ్ళా దానికి తగ్గట్టుగానే పనిచేస్తూ ఉంటాను. ఆ విధంగా ఎంతో మంది ఇక్కడ రాజకీయ నాయకులు ఉన్నారు. రాజకీయాల్లో ఇంకా వాళ్ళకి అవకాశం రావాలి. వచ్చిన తర్వాత ఆ సీట్ని మర్చిపోకుండా, కింద ప్రజలు మర్చిపోకుండా, నియోజకవర్గాలు మర్చిపోకుండా వాళ్ళు మంచి పనులు చేయాలి. ఆ విధంగా చేస్తారని మీరందరూ కూడా ఇంకా ఎంతో మందిని విద్యార్థుల్ని తయారు చేస్తారని ఆశిస్తూ, మీరు చెప్పిన విషయాన్ని ఎప్పుడు కూడా నేను పక్కన పెట్టకుండా తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ యానం పక్కన ఉన్న ముమ్మడివరం అవ్వచ్చు, లేదా తాండ్రం అవ్వచ్చు, కాకినాడ అవ్వచ్చు, ఎక్కడికక్కడికి ఎవరికి ఏ అవసరం వచ్చినా కానీ నా దగ్గర ఉన్న శక్తిని, నాకున్న పలుకుబడిని తప్పనిసరిగా ఉపయోగిస్తానని చెప్పేసి మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ పెన్లు ఇప్పుడు చూసిన తర్వాత అక్కడ ఇవ్వాలనుకున్నాం త్రిమూర్తులు, కనీసం ఎవరిపై ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ తలకో పని ఇచ్చేయండి అని చెప్పేసి నేను ఫోన్ చేసి ఇంటికాడి నుంచి రప్పించాను. స్కూల్స్ అయితే స్కూల్స్ పంపించవచ్చు, రేపటి నుంచో ఎల్లుండి నుంచో. ప్రైవేట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కలిపితే 10,000 మంది ఉంటారు. ఆ పెన్లు మొన్న కార్యక్రమంలో ఇద్దాం అనుకున్నప్పుడు కూడా ఆ రష్ లో ఇవ్వలేకపోయారు. ఈవేళ ఇక్కడికి మీ ఫంక్షన్ కి వచ్చినప్పుడు ఆ పెన్లందరూ కూడా తలకో పెన్ను ఇచ్చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరు భార్యాభర్తలు వస్తే ఒకటి తీసుకోండి, మొత్తం కుటుంబ సమేతంగా నేను చెప్పేసి అందరూ కలగకుండా తీసుకోండి. అది కొంచెం అన్ని రకాలుగా ఉపయోగపడే పెన్నే. నాకు 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నాకు సంబంధించిన అభిమానులు ఇచ్చిన కానుక. ఆ కానుకని త్రిమూర్తుల మాస్టర్ ద్వారా మీకు కానుక ఇస్తూ ఉన్నాను. సాధారణంగా ఒక కానుక ఇచ్చిన దాన్ని నేను ఇవ్వను, అది ఎంతైనా సరే కొనేస్తాను తప్ప ఇవ్వను. ఇది ప్రజల కోసం ఇచ్చిన కానుక కాబట్టి, ఆ ప్రజల్లో మీరు కూడా ఉన్నారు కాబట్టి, ఇది ఆంధ్ర యానమని కాకుండా అందరికీ పిల్లలు మీరు ప్రతి ఒక్కరికి ఒక పెన్న ఇవ్వండి. అలాగే ఈరోజు కార్యక్రమానికి పిలిచి వారు ఆనర్ చేయాలని మీరు అందరూ కూడా వచ్చున్నారు. ఫస్ట్ నేను వారిని ఆనర్ చేసిన తర్వాత, అతను మాట్లాడిన తర్వాత నాకు సెలవు ఇప్పించండి. డిన్నర్కి ఇప్పటికే మీకు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ కూడా ఎప్పుడు డిన్నర్ చేస్తామని ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడక్కడ నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. టైం చాలా లేట్ అయిందని చెప్పేసి, ఎందుకంటే మళ్ళీ పొద్దున్న స్కూల్కి వెళ్ళాలి. మనకైతే వెళ్ళిపోయి మనం ఇవ్వచ్చు, మళ్ళీ ఇంటికి వెళ్ళి వాళ్ళన్నీ చక్క పెట్టుకోవాల్సిన పనులు అనేకమైన పనులు ఉంటాయి. అందుకని ఇక్కడ చూస్తే ఈక్వల్ గా మోడీ గారు అనుకున్నట్టు 33% కాకుండా 53% దాటి ఉన్నది ఒక టీచర్స్ మాత్రమే ఉంటారు. ఇది మంచి కలగా ఉంటుంటారు. టీచర్స్ ఫంక్షన్ అంటేనే కలగా ఉంటుంటారు. ఇక్కడ ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే త్రిమూర్తులు గాని, త్రిమూర్తుల కుటుంబం గాని పిలిచిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ వాడిగా మీకు ఇష్టాలుగా మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మరి చాలా లేట్ అయినప్పటికీ మీరు ఈరోజు మాకు అందుబాటులో ఉండటం, అదేవిధంగా మా ఇక్కడ ఉన్న టీచర్స్ ఉద్దేశించి మాట్లాడటం చాలా సంతోషకరము. ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ప్రస్తుతం మన కృష్ణారావు గారు మన తిరుమల మాస్టర్ దంపతులు విషయాలతో సత్కరించి ఒక కానుక అందజేశారు. అందరూ గట్టిగా తప్పటితో తెలియజేసుకున్నాం. నెక్స్ట్ అంటే గ్రామస్తులు ముందుగా వచ్చి ఆయనకి సన్మానం లైన్ లోకి రావాల్సిందిగా కూర్చున్నాం. గ్రామస్తులు అయిన తర్వాత ఉపాధ్యాయులు కూడా రెడీగా ఉండాలి. ఎవరు ఏమనుకోవద్దు, లేట్ అయింది కానీ ఈ ప్రోగ్రామ్ చక్కగా జరిగిందని అనుకుంటున్నాం. అది